అంత ఏదైతే ప్రభుత్వం తన పని తను వ్యవస్థ నిర్మాణంలో భాగంగా అన్ని ఏ పనులు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్తుందండి. అలాగే ప్రభుత్వాలు కొన్ని కుటుంబాలని దత్తత తీసుకోవడానికి కొంతమంది పిలిచారు కదా, ఎట్లా ఉంది ఆ ప్రోగ్రాం? ఇది ఎలా ఉంటదంటే అండి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు చాలా దూరదృష్టితో ఉంటది. ఇప్పుడు మొదలుపెట్టిన మొదట్లో అందరూ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొంత సమయం తీసుకోగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే సిఎస్ఆర్ నిధులు ఉంటాయి కదా, అవి కూడా ఆ కంపెనీల వాళ్ళే కదా ఇచ్చేది. ఆ కంపెనీల వాళ్ళు ఆ నిధులు ఇస్తే ఆ నిధులతో డెవలప్ చేస్తే అయిపోద్ది కదా ప్రభుత్వం అనేది కొంతమంది ఆలోచన ఉంటది. ప్రతిపక్షాలు కూడా అలా విమర్శించడం మనం చూస్తా ఉన్నాం. సిఎస్ఆర్ నిధుల వల్ల మనం ఒక రోడ్డు వేస్తాం, లేకపోతే ఇంకోటి స్కూల్ కడతాం, కానీ ఆ కంపెనీకి కానీ ఆ కంపెనీ అధినేతలకు కానీ బాధ్యత ఉండదు. సామాజిక బాధ్యత అంతవరకే ఉంటుంది. ఆ డబ్బులు ఇచ్చేసాం, మన పని అయిపోయింది, మన ఆడిట్లు దాంట్లో మేము సిఎస్ఆర్ కింద చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళని డైరెక్ట్గా లింక్ చేస్తే వారికి కూడా వీళ్ళని అభివృద్ధి చేసాం, ఇన్ని కుటుంబాలను పైకి తీసుకెళ్ళాం అనే ఒక తృప్తి. కొంత డబ్బులు సంపాదించినాక పెద్దవాళ్ళకు కూడా, అంటే ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళకు కూడా రకరకాల వాటిల్లో ఒక తృప్తి పొందుతూ ఉంటారు. ఇలా అభివృద్ధి చేసి వీళ్ళని పైకి తీసుకెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ ఇలా ఉంటుంది అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు వారిలో సృష్టించి కల్పించడం వల్లే వారు ముందుకు వస్తున్నారు. వీరు కూడా టేకప్ చేస్తూ ఉన్నారు. వారిని చూసి ఇంకో నలుగురు ఒకరిని చూసి ఒకళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా ఉంటే భవిష్యత్తులో బాగుంటుంది, అందరికీ మంచి ఉపయోగం ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఈ ఆలోచనకు తగ్గ విధంగా దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. కొంచెం పై స్థాయిలో ఉన్నంత కింద స్థాయి దాకా ఈ వ్యవహారం రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ టైం తీసుకున్నా కూడా భవిష్యత్తులో ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఉన్నదే ఇది.